విన్నాం. నేను క్రీస్తును సంపాదించుకున్నాను అని చెప్పాడు పౌలు. నాకు ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, ఆధిక్యతలన్నీ పెంటతో సమానం, గార్బేజ్, డంగ్. పెంట అంటే ఏంటి? డంగ్. 8వ దినమున సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశపు వాడను, బెన్యామీను గోత్రములో పుట్టాను, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడను, ధర్మశాస్త్రం విషయమై పరిసయ్యుడను, ఆసక్తి విషయం దేవుని సంఘాన్ని హింసించిన వాడను, ధర్మశాస్త్రము నీతి విషయమై పరిసయ్యుడను, అనింద్యుడను. 7 ఆధిక్యతలు చెప్పాడు. యేసు ప్రభుని నమ్ముకోకుండా నువ్వు ఎన్ని కలిగి ఉన్నా అంత వేస్ట్. యేసు ప్రభును కలిగి ఉండి ఏమి లేకపోయినా పర్వాలేదు, అన్నీ ఉండి యేసుక్రీస్తు లేకపోతే సున్నాలు ఎన్నుంటాయి? ఏం ప్రయోజనం? 0 0 0 0 0 0 0 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఆ సున్నాల మీద ఇటువైపు 1 పెట్టండి. ఒక పక్కన 0 పెడితే 10, 1 పక్కన 2 సున్నాలు పెడితే 100, 1 పక్కన 3 సున్నాలు పెడితే 1000, 1 పక్కన 4 సున్నాలు పెడితే 10,000, 1 పక్కన 5 సున్నాలు పెడితే 1,00,000, 6 సున్నాలు పెడితే 10 లక్షలు. నువ్వు చెప్పుకుంటా పోండి, కోట్లు. యేసు ప్రభు లేకుండా నువ్వు ఎన్ని చేసినా, ఏమి కలిగి ఉన్నా వ్యర్థం. ఏమి లేకపోయినా యేసు ప్రభుని కలిగి ఉంటే అన్నీ ఉన్నట్టే. క్రీస్తును సంపాదించుకొని నిన్న ఒక రాత్రి ఒక వాక్యముతో ముగించుకున్నాం. ఎవరైనా చెప్తారా? ఆఖరిలో ఒక వాక్యం చెప్పాను నిన్న రాత్రి. చెప్పండి చూద్దాం. ఎవరైనా? ప్రసంగము ముగింపులో ఆఖరిగా ఒక మాట చెప్పాను, గుర్తుందా ఎవరికైనా? రాసుకున్నారు కదా ఏమా? 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు భూలోకమందు యేసు ప్రభువా నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదని చెప్పాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తును సంపాదించుకుంటే బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు క్రీస్తులో మనకు గుప్తమై ఉన్నాయి. ఈరోజు ఉదయకాలం 3 ప్రసంగాలు ఉన్నాయి. 11:10కి నేను ప్రారంభించాను కాబట్టి 12కంతా నేను ముగించాలి. ఈరోజు మనము ఇప్పుడు 12వ వచనం నుండి చదువుకుందాం. నిన్ను దాదాపు 11వ వచనం వరకు చదువుకున్నాను కాబట్టి ఈరోజు 12వ వచనం నుండి చదువుకుందాం. 12వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదువుకోవాలి ఈరోజు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకున్నాం. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్నటువంటి వాటి కొరకై వేగిరపడచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మిగతా వచనాలు చదువుకుందాం, మళ్ళా చదువుకుందాం. చదివిన వాక్యాలను, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. మరి మీరు గమనించారో లేదో, 12వ వచనంలో, 13వ వచనంలో, 12వ వచనం, 14వ వచనంలో ఒక సేమ్ మాట రాయబడింది. ఎవరైనా చెప్తారా?
12వ వచనంలో ఒక మాట చెప్పాడు. అదే వచనము 14వ వచనంలో కూడా చెప్పాడు. ఏంటో చెప్పండి చూద్దాం, చదువుకునే పిల్లలు. వెరీ గుడ్. పరిగెత్తుచున్నాను. 12వ వచనంలో పరిగెత్తుచున్నాను, 14వ వచనంలో పరిగెత్తుచున్నాను. కాబట్టి ఉదయకాలంలో మన యొక్క అంశం ఏంటంటే క్రైస్తవ పరుగు పందెములో ఎలా పరిగెత్తాలి చెప్పండి. ఈరోజు మన అంశం ఏంటి? క్రైస్తవ పరుగు పందెములో, క్రిస్టియన్ రేస్లో మనం హౌ టు రన్ ద క్రిస్టియన్ రేస్. క్రైస్తవ పరుగు పందెములో ఎలా పరిగెత్తాలి? పౌలు 2 సార్లు చెప్పాడు. 12వ వచనంలో ఒకసారి, 14వ వచనం ఒకసారి, పరిగెత్తుచున్నాను. ఈ మీటింగ్ జరిగేటప్పుడు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను 50 నిమిషాలు ప్రసంగం చేస్తే కనీసం ఒక 20 మంది ఫస్ట్ కొడుకు కాబట్టి వస్తూనే ఉంటారు. ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి అందరు వస్తూనే ఉంటారు. ఇంకా మీరు ప్రతిసారి వాళ్ళ వైపు చూస్తే ఇంకా మీకు ప్రసంగం ఎక్కరు. ఎవరు వచ్చినా ఎవరు ఏదైనా కూడా అస్సలు ఇక్కడ చూడరు. దేవుని వాక్యం పైన ధ్యాస పెట్టండి, గురి పెట్టండి. పౌలు చెప్తున్నాడు ఎలా పరిగెత్తాలి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం. క్రైస్తవ జీవితం అంత సులువైంది కాదు. క్రైస్తవ జీవితం అంటే ఒక పరుగు పందెం, పూల పాన్పు కాదు. పౌలు సైతం ఏమంటున్నాడంటే నేను పరిగెత్తుచున్నాను. ఒక 5 సంగతులు మనం విందాం. ఈరోజు ఒక 5 సంగతులు మనం వినబోతున్నాం. చూడండి, మొట్టమొదట ఏం చెప్తున్నాడో చూడండి. ఎలా నాకు ఈ ఫ్యాన్ తీసేస్తారా? పౌలు ఏం చెప్తున్నాడు 12వ వచనంలో? ఇదివరకే నేను గెలచితినని అయినను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితునైనను అని అనుకొనట లేదు. చూడండి, నా వైపు చూడండి. పౌలు ఏమంటున్నాడు? పరిగెత్తుతూ ఏమంటున్నాడంటే నేను ఇదివరకే గెలుచుతునని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితునని అయినను నేను అనుకోవడం లేదు. అలా అనుకుంటే పరిగెత్తలేదు. కొంతమంది ఏమనుకుంటున్నారు తెలుసా? ఇంకేందన్నా నేను నమ్ముకున్నాను కదా, బాప్తీసం తీసుకున్నాను, రొట్టెరసం తీసుకున్నాను, అంత అయిపోయింది. అందుకే నువ్వు పరిగెత్తడం లేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నావు. ఏంటి దాని అర్థము? గొంగలు ఇక్కడ ఉంటుంది, గంట సేపు చూసినా ఇక్కడిక్కడే తిరుగులాడుతుంటుంది గొంగలు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. నీ క్రైస్తవ జీవితాన్ని ఒకసారి చూసుకో. ఏమి ఎదుగుదల లేదు. పౌలు చెప్పాడు సంపూర్ణ సిద్ధి. గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను. ఎందుకు? నీ యొక్క క్రైస్తవ జీవితం అంతగా చప్పగా ఉంది. ఎక్కడేసిన గొంగలు అక్కడగానే ఉంది. నువ్వేమనుకుంటున్నావంటే సెల్ఫ్ సాటిస్ఫైడ్. అమ్మయ్యా నమ్ముకున్నాను, బాప్తీసం తీసుకున్నాను, రొట్టెరసం తీసుకుంటున్నాను, ఇంతవరకే నీ జీవితం. అందుకే నువ్వు పరిగెత్తలేకపోతున్నావు. యేసు ప్రభు తర్వాత యేసు ప్రభులాగా జీవించి యేసు ప్రభులాగా సేవ చేసిన పౌలే ఏం చెప్తున్నాడంటే నాకు తృప్తి లేదు, నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు, ఇంకా నేను గెలిచితనని అనుకోవడం లేదు. ఇంకేమన్నాడో చూడండి 13వ వచనంలో, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని కూడా తలంచుకోవడం లేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో విశ్వాసులకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువైపోయింది. ఇలా ఉంటే నువ్వు పరిగెత్తగలవా? అయ్యో పట్టుకోవాల్సింది ఎంతో ఉంది, సంపూర్ణ సిద్ధి పొందాల్సింది ఎంతో ఉంది, గెలవాల్సింది ఎంతో ఉంది, క్రీస్తు సారూప్యానికి రావాల్సిన అవసరం ఎంతో ఉంది.
నాలో ఎన్నో కొదవలు ఉన్నాయి, నాలో ఎంతో మరి ఎన్నో కొదవలు నాలో ఉన్నాయి, లోటుపాట్లు నాలో ఉన్నాయి అని అనుకుంటే నువ్వు పరిగెత్తగలవు. పౌలు చెప్తున్నాడని ఇంకా నేను నా గురి వద్దకు చేరుకోలేదు, ఇంకా నేను అది పొందుకోలేదు, ఇంకా నేను గెలవలేదు, ఇంకా క్రీస్తు సారూప్యానికి రాలేదు, ఇంకా నేను సంపూర్ణ సిద్ధి పొందలేదు. పౌలుకు తనను కూర్చొని తనకు ఊహాగానాలు లేవు. నువ్వు ఎక్కడో ఊహాగానాల్లో ఉన్నావు. నేను నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, రొట్టెరసం తీసుకుంటున్నాను, చర్చికి వస్తున్నాను, కానుకలు వేస్తున్నాను, నిన్ను గురించి నువ్వు హై థింకింగ్ నీకు ఎక్కువ ఉంది, నిన్ను గురించి నీకు ఎక్కువ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కలిగిన వ్యక్తి పరిగెత్తలేడు. నిన్ను గురించి నువ్వు సంతృప్తి కలిగి ఉంటే నువ్వు క్రైస్తవ జీవితంలో నువ్వు పరిగెత్తలేవు. ఎంత లోటుపాట్లు ఉన్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ప్రమాదం. పేతురు సీమోను పేతురు, ఈ రాత్రి నా విషయంలో బొంకుతావయ్యా, ఈ రాత్రి కోడిపోయక మనకు 2 సార్లు కోడకపోయే మనకు ముమ్మారు పంపుతావంటే, ఆహా నేనా బొంకేదా, కోడిపోయేదేంటి, నేను బొంకడం ఏంటి, 3 సార్లు బొంకడం ఏంటి, ఈ రాత్రి అని ప్రభు చెప్తే పేతురు ఏమన్నాడు తెలుసా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. నీతో పాటి చెరలోనికైనను నీతో పాటి మరణించుటకైనను నేను సిద్ధమే అని చెప్పుకున్న పేతురు కొంతసేపటికే బొంకినాడు. చూసారా దేవుని బిడ్డలారా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎంత ప్రమాదం, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎంత ప్రమాదం. మహామహా భక్తులు పడిపోయినారు, మహామహా సేవకులు పడిపోయినారు, మహామహా విశ్వాసులు పడిపోయినారు, మహామహా చెప్పండి పెద్దలు పడిపోయినారు, నాయకులు పడిపోయినారు. పౌలు ఏమనుకున్నాడంటే, నేను ఇంకా గురిని చేరలేదు, ఇంకా నేను నా గురిని చేరలేదు, ఇంకా దాన్ని నేను పట్టుకొనలేదు, ఇంకా నేను సంపూర్ణ సిద్ధి పొందలేదు, క్రీస్తు సారూప్యంలోనికి ఇంకా నేను మార్చబడలేదు, ఇంకా నేను దాన్ని గెలవలేదు. దేవుని బిడ్డలారా, నిన్ను నీవు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకో. నిన్ను నీవు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకో. లౌదిక సంఘానికి ఉన్న ఒక పెద్ద తలనొప్పి ఏంటి చెప్పండి? దేవుడు ఏమంటున్నాడంటే లౌదిక సంఘాన్ని, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, దిగంబరుడవు, గుడ్డివాడవు అని దేవుడు చెప్తుంటే లౌదిక సంఘం ఏమనుకుంటుంది? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకు ఏమీ కొదవలేదని చెప్పుకుంటుంది. చూడండి దేవుడేం చెప్తున్నాడు, లౌదిక సంఘం ఏమనుకుంటుంది? రాంగ్ ఎస్టిమేషన్. నిన్ను నీవు ఎంతో పెద్దగా ఊహించుకుంటున్నావు, భక్తి గలవాడని అనుకుంటున్నావు, ప్రార్థనాపరుని అనుకుంటున్నావు, ఆరాధికుని అనుకుంటున్నావు, మహా పెద్ద విశ్వాసం అనుకుంటా ఉన్నావు. అందుకే నీ క్రైస్తవ జీవితం, నీ ఆత్మీయ జీవితం ఎంత లోపాలతో కూడుకొని ఉంది. పరిగెత్తాలంటే పౌలు లాంటి అభిప్రాయాన్ని మనం కలుపుకోవాలి. ఓ యేసయ్యా, నేను నమ్ముకున్నాను, బాప్తీసం తీసుకున్నాను, కానీ ఆ గురిని నేను ఎప్పుడు చేరుకుంటానయ్యా? యేసయ్యా, సంపూర్ణ సిద్ధి ఎప్పుడు పొందుతానయ్యా? ప్రతి ఆదివారం రొట్టె రసం తీసుకుంటున్నాను, నీ శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, నీ యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలో నేను పాలు పొందుతున్నాను. నీ యొక్క సారూప్యం, స్వభావం, స్వరూపం, నీ పోలిక, నీ మహిమ నాలో ఎప్పుడు ఏర్పడుతుంది ప్రభువా? ఎప్పుడు నేను ఆ గురిని చేరుకుంటాను? క్రీస్తు సారూప్యానికి ఎప్పుడు చేరుకుంటాను?
గొప్పగా నేను చెప్పుకోవట్లేదు. ఒక 25 సంవత్సరాల క్రితం అనుకుంటాను, లేదా ఒక 20 సంవత్సరాల క్రితం మా ఇంట్లో ఒక పుస్తకాన్ని నేను చూశాను. అదేంటంటే మహిమ నుండి అధిక మహిమకు పొందొచ్చు కదా. ఏం బుక్ చెప్పండి? 2 కొరింథీ 3వ అధ్యాయంలో రాయబడింది. ఏం బుక్? మహిమ నుండి. అమ్మా వినండి వినండి వినండి. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. చూడండి చూడండి, వచ్చే వాళ్ళని చూడండి. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ఆ బుక్ చూస్తే కండ్లలో నాకు ఎట్లా నీళ్లు కారణాయంటే చాలా ఏడ్చినానండి ఆ రోజు. మా భార్య వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు? నేను చెప్పాను, నా హృదయంలో బాధ వేదన తనకు చెప్పాను. ఏదో ఆత్మీయంగా చాలా డల్గా ఉన్నట్టు అనిపించింది. ఎప్పుడొస్తాం బైబిల్లో చదివితే ఆ భక్తుల యొక్క భక్తుల యొక్క చెప్పండి, వాళ్ళ యొక్క ఆ అనుభవాలు కదా, బైబిల్లో రాయబడిన అనుభవాలకు మనం ఎప్పుడొస్తాం? భలే ఏడ్చానండి ఆ రోజు నుండి నేను దేవునికి ఈ రోజు వరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతకు తీసుకెళ్ళు, విశ్వాసం నుండి అధిక విశ్వాసానికి తీసుకెళ్ళు, మహిమ నుండి అధిక మహిమకు తీసుకెళ్ళు, జీవము నుండి సమృద్ధి అయిన జీవములకు తీసుకెళ్ళు, విజయం నుండి అత్యధిక విజయానికి తీసుకెళ్ళు, సాదాసీదా క్రైస్తవ జీవితం నుండి శిష్యరికానికి తీసుకెళ్ళు. ఇది నా యొక్క అనుదిన ప్రార్థన. ఎంతకాలం చవిసారం లేని క్రైస్తవ జీవితం జీవిస్తావు? యేసు ప్రభు ఒక మాట చెప్పారు. ఏంటంటే, నా గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చానని చెప్పాడు. నా గొర్రెలకు జీవం ఇచ్చుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను. జీవం అంటే ఏంటి? సమృద్ధి జీవం అంటే ఏంటి చెప్తారా ఎవరైనా? జీవం అంటే చెప్పమంటారా? హాస్పిటల్లో ఒక ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు. చనిపోయినాడా బతుకున్నాడా? బతికే ఉన్నాడు. ఎట్లున్నాడు? కొన ఊపిరితో ఉన్నాడు. కదలలేడు, మెదలలేడు, కూర్చోలేడు, తినలేడు. చెప్పండి, నోట్లో ఎవరో పెట్టాలి, పైపులన్నీ పెట్టారు, పైపుల్లో నుంచి పాలు పోయాలి. బతికే ఉన్నాడు, జీవంతోనే ఉన్నాడు. సమృద్ధి జీవం అంటే ఎగిరేవాడు, దుంకేవాడు, క్రికెట్ ఆడేవాడు, ఫుట్బాల్ ఆడేవాడు, సైకిల్ దొక్కేవాడు, పరుగులు తీసేవాడు. ఈనాడు విశ్వాసులు ఎట్లున్నారు తెలుసా? బతికే ఉన్నారు కానీ ఎక్కడున్నట్టును హాస్పిటల్లో కాళ్ళు చేతులు పడిపోయిన నా గొర్రెలకు జీవము ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును నేను వచ్చాను. చాలా మంది విశ్వాసులు పడకల్లో ఉన్న రోగిష్ఠుల్లాగా ఉన్నారు, సమృద్ధి అయిన జీవంలోకి రాలేదు. పౌలులాగా దేవుణ్ణి అడుగు, ప్రభువా, ఆ సంపూర్ణ సిద్ధి నేను పొందాలి, క్రీస్తు సారూప్యంలోకి మార్చబడాలి, గురి యొద్దకే నేను చేరాలి. కాబట్టి మొదటి విషయం ఏంటంటే, పరిగెత్తేవాడు ఈ అభిప్రాయం కలిగి ఉండాలి. ఏ అభిప్రాయం చెప్పండి? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండకూడదు. పరిగెత్తేవాడు ఎటువంటి అభిప్రాయం కలిగి ఉండాలి? ఇదివరకే నేను గెలిచితునైనాను అనుకోకూడదు, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందాను అని అనుకోకూడదు, ఇదివరకే నేను పట్టుకొని ఉన్నానని తలంచుకోకూడదు. ఏమనుకోవాలి? పరిగెత్తే మనము ఇంకా నేను గురిని చేరుకోలేదు, సాధించాల్సింది ఎంతో ఉంది, క్రీస్తు సారూప్యానికి రోజు రోజు నా బాహ్య పురుషుడు కృషించుచున్న నా ఆంతర్య పురుషుడు దినము నూతన పరచబడాలి. ఆ స్థితికి నేను ఎదగాలని అభిప్రాయాన్ని కలిగి ఉండాలి పరిగెత్తేవాడు. రెండవదిగా చూడండి, రెండవదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో 13వ వచనం. రెండవదిగా పరిగెత్తవాడు ఏం చేయాలి తెలుసా? సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను. పరిగెత్తే వాళ్ళందరూ చేయాల్సింది ఒకటి.
పరిగెత్తే వాళ్ళు చేయాల్సింది ఏం చెప్పండి? ఒకటే ఒకటి. పరిగెత్తే వాళ్ళు, పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళు ఏం చేస్తారు? మ్యూజిక్ నేర్చుకుంటారా? తపలాలు పోయి నేర్చుకుంటారా? చెప్పండి. పరుగు పందాల్లో పరిగెత్తే వాళ్ళు ఇంకోటి ఏదైనా కూలి పనికి పోతారా? ఒకటే ఒకటే, సాధన సాధన సాధన. ఒకటే చేస్తాడు. పౌలు అంటున్నాడు, ఒకటి చేయుచున్నాను. పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళు రకరకాలైన వాటిపైన మనసు పెడితే నువ్వు సాధించలేవు. విశ్వాసులు ఎంత మంది సంపాదన పైన ఉన్నారండి. నిన్న రాత్రి చెప్పుకున్నాం కదా, క్రీస్తును సంపాదించుకొనుట అని. ఆ సందర్భంలో కొంతమంది పేరు సంపాదించాం, ఆకాశమునంటూ శిఖరాన్ని కట్టి పేరు సంపాదించుకుందాం. యాకోబు 4లో లాభము సంపాదిందాం. గెహజీ ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ తోటలను, ద్రాక్ష తోటలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? పరుగు పందెములో పరిగెత్తేటువంటి వారు సంపాదన పైన మనసు పెడితే, డబ్బుల పైన మనసు పెడితే, పవర్, ప్రాపర్టీ, ప్రెస్టేజ్, పొజిషన్, పాపులారిటీ, ప్లెజర్స్ పైన మనసు పెడితే నువ్వు సాధించగలవా? పరుగు పందెంలో విజయం సాధించగలవా? పౌలు చెప్తున్నాడు, ఒకటే చేస్తున్నాను. విశ్వాసులు ఒకదానిపైనే మనసు పెట్టాలి. చదవాల్సిందే, ఉద్యోగం చేయాల్సిందే, పెళ్లి చేసుకోవాల్సిందే, పిల్లలు కనాల్సిందే, ఉద్యోగాలు కనాల్సిందే. కానీ ధ్యాస ఇక్కడ ఉండకూడదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే చెప్పండి, పైన వాటి మీదనే తప్ప భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టకుడి. ఎలాగనగా క్రీస్తు అక్కడ దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. ఒకటి పరుగులు తీయాలి, సాధన చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, బహుమానం పొందాలి, గురి యొద్దకు చేరాలి. నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, పేరు సంపాదించుకోవాలనుకుంటావు, నేమ్ కావాలంటావు, ఫేమ్ కావాలంటావు, డబ్బులు కావాలంటావు కదండి, కీర్తి కావాలంటావు, రాజకీయాల్లో ఉంటావు. బా ఎలక్షన్స్ రావాలా? ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది పోతారో నాకు తెలియదు. కాంగ్రెస్ కండవా గడిపే వాళ్ళు సేవకులు. చీ షేమాన్యు సిగ్గుపడు. సేవకులు రాజకీయాల్లో ఉంటున్నారు. ఏ కండవా? టిఆర్ఎస్ కండవా. చెప్పండి. నెక్స్ట్ ఇంకోటి కాంగ్రెస్ కండవా. విశ్వాసులు, సేవకులు షేమాన్యు. నీవు పరుగు పందెంలో పరిగెత్తుతావా? వీటన్నిటిపైన ధ్యాస, డబ్బు పైన, వ్యాపారం పైన, వ్యాపారం చేయొచ్చు, తప్పులేదు. దుర్వ్యాపారం చేసే నీవు పరుగు పందెంలో పరిగెత్తుతావా? రాజకీయాల్లో ఉన్న నీవు చెప్పండి, పరుగు పందెంలో పరిగెత్తుతావా? నో. పౌలు చెప్తాడు, ఒకటే చేస్తున్నాను. విజయవంతమైన జీవితానికి ఒక రహస్యం ఏంటో తెలుసా? నువ్వు విజయం సాధించాలంటే అది ఏదైనా కావచ్చు, భౌతికంగా కానీ, ఆత్మీయంగా కానీ, ఇంకా ఏ విషయంలోనైనా కానీ, నీవు విజయం సంపాదించాలంటే కాన్సన్ట్రేషన్ చేయాలి కదా. ఒక దానిపైన మనసు పెట్టాలి, దాని మీద ధ్యాస పెట్టాలి, ధ్యానం పెట్టాలి, అదే దానిపైన గురి పెట్టాలి. అప్పుడు నువ్వు సాధిస్తావు. నీకు అవ్వ కావాలా, బువ్వ కావాలా కదా? నువ్వు కావాలా, బువ్వ కావాలా? ఒకసారి ఒక సండే స్కూల్ టీచరు సండే స్కూల్లో లాజరు ధనవంతుని కథ చెప్పిందంట. చెప్పితే కథ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు టీచర్ అన్నమాట, సండే స్కూల్ టీచర్ అడిగిందంట, చిన్నపిల్లలు
మీరు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారా అని అడుగుతారు. చిన్నపిల్లలు మీరు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు? ధనవంతుల్లాగా ఉండాలనుకుంటున్నారా, లాజర్ లాగా ఉండాలనుకుంటున్నారంటే వాడు టక్కని లేచినాడు. తెలివైనడు. సండే స్కూల్ టీచర్ ఏమంటారు? సండే స్కూల్ పిల్లోడు, ఆంటీ ఆంటీ నేను భూలోకములో మాత్రము ధనవంతుల్లాగా ఉండాలనుకుంటున్నాను, పరలోకంలో మాత్రం రాజుగా ఉండాలనుకుంటున్నప్ప. ఎంత తెలివి చూడండి. భూలోకంలో ధనవంతుల్లాగా ఉంటాడంట, పరలోకంలో లాజర్లాగా ఉంటాడంట. కుదురుతుందా? దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయ పరుగు పందెంలో నువ్వు కొనసాగాలంటే, గురి పొందాలంటే, గురిని చేరాలంటే, బహుమానం పొందాలంటే, ఆ సంపూర్ణ సిద్ధి పొందాలంటే, క్రీస్తు సారూప్యానికి మార్చబడాలంటే ఒకటే చేయాలి. ఒకదాని యందే మనసు ఉంచాలి. పరుగు పందెంలో పరిగెత్తేవాడు 3 గంటలు, ఇండియా క్రికెట్ టీం ఆడేవాళ్ళు 3 గంటలు, పాకిస్తాన్ వాళ్ళు 3 గంటలు చేస్తే చూస్తా ఉంటే సాధిస్తాడా? చెప్పండి. 3 గంటలు ఇండియా వాళ్ళు ఆడరు క్రికెట్ కదా, టీం అంతా ఆడే లోపల ఒక టీం ఆడరు 3 గంటలు. మళ్ళా పాకిస్తాన్ వాళ్ళు ఇంకెవరో వాడేవాళ్ళు మళ్ళా ఒక 3 గంటలు. ఇట్లా ఉన్న వాళ్ళ ఆత్మీయ జీవితంలో పరుగులు ఎత్తారా? పరుగు పందెంలో పరిగెత్తేవాడు ప్రతి దానిపైన, మ్యూజిక్ పైన, టీవీ పైన, వాట్సాప్ పైన, ఇంటర్నెట్లో ఇవన్నీ చూడరాని చూస్తా. చెప్పండి. ఈనాడు అనేక మందికి పెద్ద శోధన ఏంటంటే యూట్యూబ్, ఇంటర్నెట్. చెడ్డవి బూతు బొమ్మలు, బట్టలేని బొమ్మలు, పోర్నోగ్రఫీ, సినిమా బొమ్మలు, హీరోయిన్స్ బొమ్మలు. విశ్వాసులు చూస్తున్నారు. విశ్వాసులు జయం లేదు. ఇలా చూసే నీవు పరుగు పందెంలో పరిగెత్తావా? పరుగు పందెంలో పరిగెత్తేవాడు ఇవేం పట్టించుకోడు. సాధన. ఒకటి చేయుచున్నాను. అప్పుడు సాధించగలవు. కానీ 10 వాటిపైన మనసు పెడితే నువ్వేమి సాధిస్తావు? యేసు ప్రభు మార్తతో ఏమన్నాడు? అమ్మా, వంటలు చెయ్యి, నా పాదాల దగ్గర కూర్చోండి కూడా నువ్వు చెయ్యి అన్నాడా? వంటలు చేస్తా ఉండు, ఒక చెవి ఇటు పెట్టు, 2 చెయ్యి అన్నాడా? యేసు ప్రభు ఏమన్నాడు? అవసరమైనది ఒకటే. 1 థింగ్ ఈజ్ నీడ్ఫుల్. మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకోవడం చేత, విస్తారమైన పనులు పెట్టుకోవడం చేత తొందరపడుచున్నావు. మార్తమ్మా, నా కొరకే వంటలు చేస్తున్నావు, సంతోషం. కానీ అవసరమైనది ఒక్కటే. 2 చేయమన్నాడా? ఒక పక్కన వంటలు చేస్తా, ఒక చెవి ఇటు పెట్టమ్మా అన్నాడా? 2 చేయన్నాడా? నో. అవసరమైనది ఒక్కటే. దావీదు ఏమన్నాడో చూడండి. 27వ కీర్తనలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ఆలయంలో ధ్యానించుటకును, మరి యెహోవా ప్రసన్నతను చూచుటకును, అని ఆనందంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను. 27వ కీర్తన 4వ వచనం చూడండి. ఆయన అన్నిటిపైన ధ్యాస పెడుతున్నాడా? ఒకటి పైన ధ్యాస పెట్టాడా? యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని. ఆయన గోల్ ఒకటే. దావీదు గోల్, డీపెస్ట్ డిజైర్, దావీదు యొక్క కోరిక, నా జీవిత కాలం అంతా యెహోవా మందిరం నివసింపగోరుతున్నాను. ఎందుకు? యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు. దేవా, నేను నిన్ను చూడాలి, నీ ప్రసన్నత చూడాలి, నీ మహిమ చూడాలి, నీ శక్తిని చూడాలి, నీ ప్రభావాన్ని చూడాలి. అయ్యా, నేను నిన్ను చూడాలి స్వామి. ఒకే ఒక వరం. ఇది తప్ప నాకు ఏమొద్దు. ఈ లోకంలో నాకు కీర్తి, ఖ్యాతి, పేరు వద్దు. పవర్, ప్రాపర్టీ, ప్రెస్టేజ్, పొజిషన్, ప్లెజర్స్, పాపులారిటీ ఏమి నాకు వద్దు. ఒకటే నాకు కావాలి. ఏంటి? నిన్ను చూడాలి, నీ ప్రసన్నతను నేను చూడాలి, నీ యొక్క ఆలయంలో నిన్ను ధ్యానం చేయాలి.
నా జీవిత కాలం అంతా నీ ఆలయంలో మందిరంలో నివసింపకోరుతున్నాను. ఇదే నా ఒకే ఒక డిజైర్, ఇదే నా ఒకే ఒక కోరిక దేవునితో చెప్పాడు. నీకు 10 కోరికలు, 100 కోరికలు, గొంతమ్మ కోరికలు. అందుకే ఆత్మీయ జీవితంలో ఎక్కడేసిన గొంగలు అక్కడగా ఉండిపోయినా. మూడవదిగా చూడండి, పరుగు పందెంలో ఉన్నవారు ఏం చేయాలో. ఒకటి ఏం చేయాలి చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఫస్ట్ ఎవరైనా చెప్తారా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండొద్దు. పరిగెత్తే వాళ్ళకు నేను ఆల్రెడీ పరిగెత్తేసానన్నా, ఆల్రెడీ నేను గెలిచానన్నా, ఆల్రెడీ నేను సంపూర్ణ సిద్ధి పొందానన్నా, ఆల్రెడీ నమ్ముకున్నానన్నా, బాప్తిసం కూడా తీసుకున్నానన్నా, ఆరాధన చేస్తున్నానన్నా అని అనుకోకూడదు. సాధించాల్సింది ఎంతో ఉంది. సంపూర్ణ సిద్ధి పొందాలి, క్రీస్తు సారూప్యానికి రావాలి, గురి యొద్దకు చేరాలి. నేను ఇంకా చేరుకోలేదు అనే అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. రెండవది ఏంటి? ఒక్కదానిపైనే మనసు పెట్టాలి. పరుగు తీయాలి, బహుమానం పొందాలి. ఒకే ఒక గురి. మూడవది చూడండి ఏమని రాయబడిందో. మూడవదిగా పౌలు ఏం చెప్పినాడో చూడండి, 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను, నేను తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, అదేంటంటే వెనక ఉన్నవి మరచి. క్రైస్తవ పరుగు పందెములో, క్రిస్టియన్ రేస్లో మనము చేయాల్సిన మూడవ పని ఏంటంటే వెనక తట్టు చూడకూడదు. చెప్పండి, వెనక తట్టు చూడ. మీరు ఎప్పుడైనా పరుగు పందాల్లో పరిగెత్తే వాళ్ళు, వెనకలు చూసి పరిగెత్తే వాళ్ళు ఎప్పుడైనా చూసినారా బాబు? వెనకల పరిగెత్తే వాళ్ళని చూసినారా మీరు ఎప్పుడైనా? వెనకలు చూస్తూ ఇట్లా పరిగెత్తడం, చూపేమో వెనకల, పరిగెత్తదు ముందుకి. ఎప్పుడైనా మీరు చూసినారా? పరుగు పందెములో పరిగెత్తే వాళ్ళు వెనక ఉన్నవన్నీ మర్చిపోవాలి, లేకపోతే పరిగెత్తలేవు. వెనకలు చూస్తే ఏమున్నాయి? మన పాపాలున్నాయి. మనలందరం గొప్ప వాళ్ళమా? ఒకరు చిట్టా అంటారు. డేటా కంప్యూటర్ డేటా కొడితే టక్కన వస్తాయి. ఎందుకు? మన దాంట్లోనే. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అని కొట్టండి, యూట్యూబ్లో ఫిలిప్పీ పత్రిక గురించి ప్రసంగం అని కొట్టండి, చాలా ప్రసంగాలు వస్తాయి కదా. డేటా మన డేటా చాలా ఉంది, మన పాత బతుకు చాలా ఉంది. కానీ దేవునికి స్తోత్రం, మన పాత బతుకంతా దేవుడు క్షమించాడు. కాగా ఎవడైనా క్రీస్తునందు నిలబడ నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును కొత్తవాయను. గతం గతః. నీ వెనకల జీవితం చూడొద్దు కదా. నువ్వెవరు? దొంగవు, దోచుకున్నవాడవు, వ్యభిచారివి, వేశ్యవు, మాంత్రికుడవు, విగ్రహారాధికుడవు. ఎంతో మంది జీవితాలు చెడగొట్టావు, ఎంతో మంది జీవితాలు నాశనం చేశావు, కొంతమందిని చంపినావేమో కదా. పర్వాలేదు, యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా. గతం గతః, వెనకలు చూడొద్దు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు కొత్తగా నిజంగా నమ్ముకున్నాను, కానీ నా పాపాలు నాకు గుర్తు చేసి సాతాను నన్ను చాలా సతాయించేవాడు. నేను కొత్తగా యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు నిజంగా నమ్ముకున్నాను, కానీ నేను గతంలో చేసిన పాపాలను నాకు గుర్తు చేసి, నువ్వేం నమ్ముకున్నావు? నీ జీవితం ఏం మార్చబడింది? అసలు దేవుడు నిన్ను క్షమించాడంటావా? నీ చేసిన పాపాల సంగతి ఏంటి? గలిబిలి చేశాడు, తలకిందులు చేసేసినాడు. సాతాను నీ పాపాలని గుర్తు చేసి, నీ వెనకలను గుర్తు చేసి నువ్వు పరిగెత్తకుండా చేస్తాడు. నువ్వు క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగకుండా చేస్తాడు. వెనకవి మర్చిపో. దేవుడే మర్చిపోయినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూడండి ఏమని రాయబడిందో. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. హెబ్రీ 8:12.
నేను వారి దోషముల విషయమై దయగలిగి, చదవండి, వారి పాపమునికను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. వారి పాపమునికను ఎన్నడను జ్ఞాపకం చేసుకోను. దేవుడే నీ పాపాలను జ్ఞాపకం చేసుకొనను అని చెప్తే నీ పాపాలు నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటావు? నీది ఒక పెద్ద చరిత్ర, నాది ఒక పెద్ద చరిత్ర. మనం ఎవరేం మంచోళ్ళం కాదు. యేసుప్రభు నమ్ముకున్నప్పుడు ఘోర ఘోర పాపులం యేసయ్య క్షమించాడు. మన పాత బతుకంతా కొట్టివేయబడింది, నూతన సృష్టిగా చేశాడు. దేవుడు నీ అపరాధములను క్షమించినాడు, పాపాలను క్షమించినాడు. 2 సార్లు చెప్పాడు చూడండి. 10వ అధ్యాయము 17వ వచనం, 10వ అధ్యాయము 17వ వచనం కూడా చూడండి. వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎప్పటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. 2 సార్లు ఏప్రిల్కి రాసిన పత్రికలో 2 సార్లు, అమ్మా అయ్యా నీ పాత జీవితాన్ని గుర్తు చేసుకోవద్దు, వెనకవి మర్చిపో. దేవుడిని క్షమించాడు. ఎంత పాపాలు చేసినా సరే క్షమించినాడు. నిన్న రాత్రి ఒక మాట చెప్పాను, గుర్తుందా ఎవరికైనా? ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద పాపం ఏంటి? అందరికంటే పెద్ద పాపి ఎవరు? యూదానా ఇస్కరియోతు? ఇస్కరియోతు యూదా. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల మనుషునికి మేలని యేసు ప్రభు ఎవ్వరి గురించి చెప్పలేదు. ప్రపంచంలో గ్రేటెస్ట్ సిన్ ఏంటంటే క్రీస్తు ప్రభును 30 వెండి నాణాలకు అప్పగించడం. ఆ తర్వాత ప్రపంచంలో గ్రేటెస్ట్ సిన్నర్ ఎవరంటే ఇస్కరియోతు యూదా. అటువంటి ఇస్కరియోతు, నా వైపు చూడండి అయ్యా, నా వైపు చూడండి. ఇస్కరియోతు యూదా పాదాలను కూడా యేసు ప్రభు ఏం చేశాడు? కడిగాడు, తువాలుతో తుడిచినాడు. యేసు ప్రభు ఏమో ఇట్లా ఇచ్చినాడు, పాపక్షమాపణ ఇచ్చాడు, ఆయన చేత్తో తీసుకోలేదు, అందుకు నరకానికి వెళ్ళాడు. యేసు ప్రభు కడిగినా కూడా విశ్వాసం ఉంచలేదు. యేసు ప్రభు ఇట్లా ఇచ్చాడు, కానీ ఇస్కరియోతుగా చేయి దాచి తీసుకోలేదు రక్షణ, అందుకు నరకానికి వెళ్ళాడు. లేకపోతే ఇస్కరియోతు యూదా కూడా రక్షించబడి ఉండేవాడు. మరి అలాంటి ఘోర పాపిని కూడా యేసు ప్రభు కడిగాడే. నీ పాపాలు కడగలేదా? నిన్ను క్షమించలేదా? ఎందుకు నీ పాత బతుకును గుర్తు చేసుకుంటావు? దేవుడు క్షమించాడమ్మా, అయ్యా దేవుడు నిన్ను క్షమించాడు. మా చర్చిలో నేను చెప్తా ఉంటాను కదా, 2 ఉన్నాయి మనకు, అంటే అఫ్ కోర్స్ 3 ఉన్నాయి అనుకోండి. మరి రేపటి దినముల గురించి చింతింపకుడి అని యేసు ప్రభు చెప్పాడు కొండ మీద ప్రసంగంలో. సో డోంట్ వర్రీ అబౌట్ టుమారో, డోంట్ రిగ్రెట్ అబౌట్ యెస్టర్డే. చెప్పండి. నిన్నటి దినము గురించి రిగ్రెట్ అంటే ఏంటి? బాధపడద్దు. అయ్యో ఫలాని పాపం చేశానే, అంతకుముందు అలాంటి పాపాలు చేశానని డోంట్ రిగ్రెట్ అబౌట్ యెస్టర్డే, డోంట్ వర్రీ అబౌట్ టుమారో. రేపటి దినం గురించి చింతింపకుడి, నిన్నటి దినముల గురించి ఏం కంగారు పడద్దు. ప్రభు క్షమించాడు. డోంట్ వర్రీ అబౌట్ టుమారో, డోంట్ రిగ్రెట్ అబౌట్ యెస్టర్డే. దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు చెప్తున్నాడు, వెనక ఉన్నవి మరచి. యేసు ప్రభు ఒక మాట చెప్పారు కదా, ఏంటి చెప్పండి, ఏంటది? నాగటి మీద చెయ్యి పెట్టి, అయ్యా నా వైపు చూడండి, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఒక రకంగా వీరు విశ్వాసులే, నీతిమంతుడని రాయబడింది. ఎవరు? లోతు భార్య ఏమైంది? వెనక చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. నో టర్నింగ్ బ్యాక్. దేవుని బిడ్డలారా, సరే, ఈ లెటర్ రాసిన ఫిలిప్పీల పత్రిక రాసిన పౌలు ఎవరు రాసింది? ఎవరు చెప్పండి? ఫిలిప్పీ పత్రిక పౌలు. ఈయనేమన్నా మంచోడా? చెప్పండి, ఈయనేమన్నా పెద్ద మంచోడా, పెద్ద పరిశుద్ధుడా? చదవండి, 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం.
పూర్వము దూషకుడను. బండబూతులు సంస్కృతం కదా, ఆయన మాట్లాడితే చాలు బండబూతులు వచ్చేది. పూర్వము దూషకుడు. నెక్స్ట్ చూడండి, హింసకుడు, టెర్రర్. ఎక్కడైనా ఇలా మీటింగ్ జరుగుతుందంటే చాలు ఈడ్చుకొని పోయేవాడు. మగవాళ్ళనైతే కాళ్ళలు పట్టుకుని ఈడ్చుకెళ్తారు, ఆడవాళ్ళైతే జడలు పట్టుకుని ఈడ్చుకొని వెళ్ళేవాడు. హింసకుడు. ఇంకోటి చూడండి, హానికరుడు. పూర్వము పౌలు జీవితం కూడా సరిగా లేదు, అది దేవుడు క్షమించాడు. చూడండి, ఇలాంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైనగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. ఇప్పుడు 15వ వచనం చదవండి. పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వాటిలను ప్రధానుడను అయినను నిత్య జీవం నిమిత్తము తనకు విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండలాగన యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును. ఇప్పుడు చదవండి 16వ వచనం చదవండి. యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును చెప్పండి. ప్రధాన పాపిని, among all the sinners I am the chief sinner. ప్రధాన పాపిని దేవుడు కరుణించాడు. మర్చిపో, అంతా మర్చిపో. నీ వెనకల జీవితం నువ్వు చూస్తే నువ్వు పరిగెత్తలేవు. దేవునికి స్తోత్రం చెప్పు. మన పాత లెక్కంతా పోయింది. యేసు ప్రభు నమ్ముకోకముందు చేసిన పాపమంతా పోయింది. దేవునికి స్తోత్రం. వెనక ఉన్న మరిస్తేనే నువ్వు ముందుకు పరిగెత్తగలవు. 4వది చూడండి. 4వది చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి. ఇప్పుడు చూడండి, ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. పరిగెత్తేవాడు ముందు చూపు. ముందున్నటువంటి వాటి కొరకై వేగిరపడుచు. ముందేమని చెప్పండి, ఎవరైనా చెప్తారా? పరిగెత్తుతా ఉన్నాడు. ముందేముంది? ఫినిషింగ్ లైన్. అక్కడ లైన్ పోయి ఆ లైన్ ముట్టుకుంటేనే గెలిచినట్టు. అక్కడ ఏముందంటే, లేదా కొన్ని చోట్ల వెళ్ళి బెల్ కొట్టాలి. అక్కడ బెల్ పెట్టి ఉంటారు. పరుగులు తీసుకొని టక్కని బెల్ కొట్టాలి. ఫినిషింగ్ లైన్ ఉంది, ముగింపే లైను, ఆఖరి లైన్ పోయి దాటాలి. ఇక్కడ కాలు పెట్టాలి. లేదా అక్కడ పోయి బెల్ కొట్టాలి. లేదా అక్కడ గురి ఉంది కదా, గురి. ఆ గురి వద్దకు చేరాలి. ఇందాక మనం చదువుకున్నట్లుగా ఆ సంపూర్ణ సిద్ధి పొందాలి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ క్రీస్తు సారూప్యాన్ని నేను చేరాలి కదా. అక్కడ ఒక మాట ఉంది, బహుమానము కదా. ఏముంది ముందు? ఏముంది చెప్పండి? బహుమానము. చదువుతారా? 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని ఉన్నతమైన పిలుపు అంట, ఉన్నతమైన పిలుపు. పరిగెత్తేటప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారు చెప్పండి? రండి, పరిగెత్తండి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. రన్, స్పీడ్. ఈ యొక్క పరిగెత్తుతా ఉంటే పక్కనున్న వాళ్ళు లేదా ముందున్న వాళ్ళు ప్రాణ పరిగెత్తు అని చెప్పి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. పరుగు పందెంలో పరిగెత్తుతా ఉంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన పిలుపుతో పిలుస్తున్నాడు. పరిగెత్తు. నేను పరిగెత్తాను. ఈ 33 సంవత్సరాలు లోకంలో నేను పరిగెత్తాను. ముందు చూపమ్మా. ముందేముంది? గురి ఉంది, ఫినిషింగ్ లైన్ ఉంది కదా. ఆ డెస్టినేషన్ ఉంది. ఆ సంపూర్ణ సిద్ధికి చేరుకోవాలి కదా. క్రీస్తు సారూప్యానికి చేరుకోవాలి. ఆ బహుమానాన్ని పొందుకోవాలి. ముందు చూపుంటే మనం పరిగెత్తగలం. ఆఖరిగా
ఆఖరిగా చూడండి ఏమని రాయబడిందో. 16వ వచనం చదువుకొని మనం ముగించుకుందాము. 16వ వచనం చూడండి. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాం. క్రమం క్రమం క్రమం. ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? క్రమాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? ఆర్డర్ లేదా డిసిప్లిన్. పరుగు పందెంలో పరిగెత్తేవాడు ఇంత తింటాడా? చాక్లెట్లు తింటాడా? స్వీట్లు కేజీలు కేజీలు తింటాడా? బరువు పెంచుకుంటాడా? పొద్దున రాత్రేమో 2 గంటల వరకు యూట్యూబ్ చూసి ఇంటర్నెట్ చూసి పొద్దున 10 గంటలకు లేస్తాడా? 5 గంటలకు లేచి పరిగెత్తాలి. ఎంత వీలైతే అంత బాడీ సన్నగా ఉండాలి. చిట్చాట్లు చేసుకోకూడదు. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోడు. సాధన సాధన సాధన. చాలా డిసిప్లిన్ గా ఉంటాడు. పరుగు పందెంలో పరిగెత్తేవాడు అట్లా ఇట్లా ఉండడు. చాలా క్రమశిక్షణగా ఉంటాడు. సమయానికి పండుకుంటాడు, సమయానికి లేస్తాడు కదా. పొద్దున్న లేస్తేనే ఎక్సర్సైజులు చేస్తాడు, సాధన చేస్తాడు కదా, ప్రాక్టీస్ చేస్తాడు. రోజుకు 5-6 కిలోమీటర్లు రౌండ్ పరిగెత్తి ప్రాక్టీస్ చేస్తాడు. చాలా మితంగా ఉంటాడు, మితంగా తింటాడు, మితంగా మాట్లాడతాడు. దానిపైన దీనిపైన ఫోకస్ చేయడు. సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉంటాడు. క్రమముగా నడుచుకుందాము. తిమోతిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము చూడండి. 24-25 వచనాలు చదువుతాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒకడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయముల యందు మితముగా ఉండము. తిమోతి అన్ని విషయములో మితముగా ఉండము. శ్రమపడము, సువార్తికుని పనిచేయము, నీ పరిచయను సంపూర్ణముగా జరిగించము. నీవు కూడా ఒక పరిగెత్తే పందెములో ఉన్నావు తిమోతి. దైవ సేవకుడా, దైవజనుడా, అన్ని విషయముల్లో మితముగా ఉండము, క్రమముగా ఉండము, క్రమశిక్షణగా ఉండము. పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములలో మితముగా ఉండును. 27వ వచనం. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటలేదు. కొంతమంది గురి యొద్దకు పరిగెత్తంటే అడ్డదిడ్డంగా పరిగెత్తుతున్నారు. క్రమం అంటే ఏంటో తెలుసా? ప్రేమానందం చెప్పాడు. ఆర్డర్స్ ఉంటాయి. ఎడం పక్క లైన్ తొక్కకూడదు, కుడి పక్కన లైన్ తొక్కకూడదు. పక్కన ఇంకోటి పరిగెత్తా ఉంటాడు, వాని కాలుకు అడ్డం వేయకూడదు. ఏ చిన్న రూల్ తప్పిపోయినా నువ్వు అక్కడికి వెళ్ళినా, నువ్వు ఫస్ట్ వచ్చినా కూడా డిస్క్వాలిఫై అయ్యే. గాలికి కొట్టినట్టుగా పోట్లాడద్దు. చెప్పండి, గాలికి కొట్టినట్టుగా పోట్లాడద్దు. అడ్డదిడ్డంగా పరిగెత్తున్నారు విశ్వాసులు. ఈ రోజుల్లో కొంతమంది పరిగెత్తుతున్నారు కానీ గాలికి పరిగెత్తుతా ఉన్నారు. ఒక గురి లేదు, గమ్యం లేదు. గాలి కొట్టినట్టు అడ్డదిడ్డంగా పరిగెత్తుతున్నారు. పౌలు ఈ మాట ఏమంటున్నాడో చూడండి. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలకొట్టుకుంటాడు. పందెపు రంగంలో పరిగెత్తవాడు ఏం చేస్తాడు చెప్పండి? తన శరీరాన్ని నలకొట్టుకుంటాడు. కొంతమందికి ఎప్పుడు చూసినా శరీర కోరికలే. విశ్వాసులకు కానీ, విశ్వాసులు చాలా మంది ఎప్పుడు చూసినా శరీర కోరికలు తీర్చుకోవాలి. నువ్వేం పరిగెత్తుతావు? శరీరాన్ని నలకొట్టుకో. సెల్ఫ్ డిసిప్లిన్. నా శరీరాన్ని నలకొట్టుకొని దాన్ని లోపరుచుకొని ఉంచున్నాను. వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి, లేకపోతే పరిగెత్తలేను అంటూ ఒక మాట అన్నాడు. భ్రష్టుడనైపోతానేమో. ఇంగ్లీష్ బైబిల్ ఏమని తెలుసా? డిస్క్వాలిఫై. ఇక్కడ ఈ రూల్ పాటించకుండా, ఆ రూల్ పాటించకుండా అడ్డదిడ్డంగా పరిగెత్తి పోయి అక్కడ బెల్లు దొక్కినావనుకో, ఆయన ఏమంటాడు? అయ్యా, నువ్వు అందరికంటే ఫస్ట్ వచ్చినావు కానీ రూల్స్ అతిక్రమించినావు.
తిమోతి, జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఫస్ట్ వచ్చినా కూడా యు ఆర్ డిస్క్వాలిఫైడ్. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎంత మందికి ఆశాభంగం అంటే చెప్పలేము. పరలోకంలో ఏదో మూలను కూర్చుంటావేమో, యుల్ బి డిస్క్వాలిఫైడ్. దేవుని బిడ్డలారా, 5 సంగతులు మనం విన్నాం. పందెపు రంగంలో పోరాడేవాళ్ళు ఎట్లా పోరాడాలి, ఎలా పరిగెత్తాలి, 5 సంగతులు విన్నాం. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఫిబ్రవరి 12:2 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఫిబ్రవరి 12:2 ఇంత గొప్ప